సార్ వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పూర్తి మద్యపాన నిషేధం అనే హామీ ఇచ్చింది. ఆ హామీని ఎంతవరకు నెరవేరింది? ఇప్పుడు రీసెంట్లీగా నేను 31 ఒక్కరోజే దరిదాపులు 150 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఈ పూర్తి మద్యపాన నిషేధం దశలో ఉందా, లేకుంటే పూర్తి విచ్చలవిడిగా మందు అమ్మే అవకాశాలు ఉన్నట్టు కనబడతా ఉంది కదా? ఏం చెప్తారు సార్? ఈ మద్యపాన నిషేధం హామీ నెరవేరుతుందా లేకపోతే ఏంటి సార్? ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రతి ఊరు, వాడ, పట్టణం, నగరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్రలో పర్యటించినప్పుడు నేను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, ఒక సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్స్తానని ఒక గొప్ప వాగ్దానం చేసేసి దాన్ని చేసిన వాగ్దానాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 4-5 సంవత్సరాల కాలంలో దగ్గర వేల కోట్ల రూపాయలు మద్యం నుంచే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పొందుతూ ఉంది. అంతెందుకు మొత్తం ప్రతి జనవరి 1కి ఎక్కడ లేని విధంగా 100 కోట్ల రూపాయలు ఈరోజు మద్యపానం ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. మరి ఎక్కడ మద్యపానం జరిగింది అంటే ఓన్లీ బూటక వాగ్దానాలతోటి, అబద్ధాల ప్రచారాలతోటి తన ఓటు బ్యాంకు కోసం మార్చుకోవడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని ఫైవ్ స్టార్ హోటల్స్కే ఎక్కడ కూడా దొరికే పరిస్థితి ఉండదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ పబ్లిక్ తాలూకా ఆరుపడతా ఉంది. దీనిపైన ఏమంటారు సార్? అది 5 స్టార్ హోటల్ మాత్రం పరిమితమైనటువంటిది వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం చెప్పినటువంటి మాట. 5 స్టార్ హోటల్లో ఎంతమంది పోగలుగుతారు, ఎంతమంది తాగలుగుతారు? 5 స్టార్ హోటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు విదేశస్తులు ఉన్నటువంటి వాళ్ళు లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తులు పోతారు తప్పితే సామాన్యమైన ప్రజల్ని పోయి తాగే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు ఓన్లీ బూటకు మాటలతోటి, ప్రజలకు అబద్ధపు మాటలతోటి ప్రచారం చేసుకున్నటువంటిది. ఓన్లీ మద్యపాన నిషేధం అయితే మహిళలు ఓట్లు పడతాయనే ఉద్దేశంతో చెప్పినటువంటి మాటలు అవి. కాబట్టి సామాన్య ప్రజల నుంచే మద్యం అనేది ఎక్కువ ఆదాయం వస్తుంది. అది ఓన్లీ ఎన్నికల స్టంట్గా చెప్పినటువంటి మాట తప్పితే ఓన్లీ 5 స్టార్ హోటల్ పరిమితం చేసేది కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని ఉత్పత్తులను ఆపేసేయాలి. ఉత్పత్తులను ఆపేసేసి మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి. ఇది ప్రజలందరూ కోరుకున్నటువంటి మా విషయం.